హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. యూట్యూబ్ ఛానళ్లలో నిజంగా ఏది ఓపెన్ చేసినా కూడా ఒకటే రచ్చ, ఒకటే గోల. నాకు అర్థం కాదు, అసలు వీళ్ళకి వచ్చిన బాధ ఏంది, వీళ్ళ నొప్పి ఏంది. ఈ 70 ఏళ్ల నుంచి లేని ఇప్పుడు ఫ్రెష్గా వస్తుంది ఏంది. మంచిగా గమనిస్తే ఈ 70 ఏళ్ల నుండి మంచి మార్పు వచ్చింది. ఏ రెడ్డోడు కాలు మీద కాలు వేసుకొని అరే ఒరే అని మాట్లాడుతున్న రెడ్డోడు, ఏ వెలుమోడు ఊర్లలో అసలు వెలుమలు ఉన్నారా? ఇక వైశాస్ అంటారా, వాళ్ళ ఇంటి పేరు చెప్పుకుని మొత్తమే మానేసిండ్రు. బ్రాహ్మణ్సా రాను రాను అసలు వాళ్ళ జాతి అంతరించిపోతుంది. ఆల్మోస్ట్ దగ్గర రెడ్లు కూడా 100లో దగ్గర రెడ్లు కూడా 100లో ఎంత లేదన్నా కూడా ఒక 40 నుండి 50% విదేశాలకు వెళ్ళిపోతున్నారు. కంప్లీట్గా రాను రాను ఇది ఇలాగే ఉంటే, ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇది వరకు పూర్వంలో రెడ్లు ఉండేవాళ్ళు అని చెప్పుకునే పరిస్థితి వచ్చేలా ఉంది. ఇంకా ఏం కావాలి వీళ్ళకి? అసలు అయితే ఇప్పుడు ఉద్యమాలు చేయాల్సింది రెడ్లు. ఇప్పుడు ఉద్యమాలు చేయాల్సింది కంప్లీట్గా ఓసీలు. మాకు రిజర్వేషన్లు కావాలి, మా బతుకులు అధ్వానం అయిపోతున్నాయి. 75 ఏళ్ల నుండి మీరు దోసుకు తింటున్నారు రిజర్వేషన్ల రూపంలో. మీరు తింటూ ఉంటే మేము బిచ్చగాళ్ళలాగా కడుపు మాడి చేస్తున్నాము. మాకు రిజర్వేషన్ కావాలి, మేమెంతో మాకంతా అని చెప్పి రెడ్లు అడగాల్సిన పరిస్థితి, ఓసీలు అడగాల్సిన పరిస్థితి. కానీ అదేందో విడ్డూరంగా ఉంది నిజంగా. 70 ఏళ్ల నుండి రిజర్వేషన్లు దొబ్బి తింటూ మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మాకు రిజర్వేషన్లు కావాలి, మేమెంతో మాకంతా. అరే మీరు పందుల్లాగా కంటూ ఉంటే మీకు మేము రిజర్వేషన్లు ఇవ్వాలని నాకు అర్థం కాదు. మీరు కన్నా పిల్లలకి మీరు కదా బాధ్యత వహించాలి. ఓసీలను తరిమి కొడతామన్నగోడు, ఓసీలను ఊళ్ళల్లోంచి వెళ్ళగొడతామన్నగోడు, ఓసీలను కాదు రెడ్ల ఊళ్ళల్లోంచి వెళ్ళగొడతామన్నగోడు, రెడ్ల భూములు జాగాలు మొత్తం పంచుకుంటామన్నగోలు. అయ్యా నిజంగా మీరు అన్నట్టు రెడ్లకి ఎవరికన్నా 100 ఎకరాలు భూములు ఉంటే, మీరు అన్నట్టుగా ఇదివరకు అట్లాగా రెడ్లు ఉండి రెడ్లకి నిజంగానే మీరు అన్నట్టు 100,000 ఎకరాల్లో భూములు ఉంటే సంతోషం, లాక్కోండి. కానీ ఒర్రకండి. మీరు అంటూ ఉంటే ఒక్కొక్క మాట అంటూ ఉంటే రక్తం ఉడికిపోతున్నది ఇక్కడ. ఎవరా మీరంతా, ఎక్కడి నుండి వచ్చిండ్రు? మీరెవరు అసలు మా గురించి మాట్లాడడానికి? ఎక్కడైనా మీ టాపిక్ తీస్తున్నామా? ఎక్కడైనా బీసీలను గౌడ్స్ అను, యాదవ్స్ అను, ముదిరాజ్ అను ఇంకేదైనా పేరు చెప్పి మేము అంటున్నామా? మీరెందుకు ఊరికనే రెడ్లు 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 రెడ్లు? అసలు ఏంది మీ బాధ ఏంది? రెడ్లతో మీకేం పని? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉన్నట్టు రెడ్డి అంటే వెంటనే మాకంటూ అట్రాసిటీ ఉంది. మా కోసం మమ్మల్ని కాపాడుకోవడానికి చట్టం కావాలని అనుకునే రోజులు వస్తున్నాయి రోజుకి. అంటే రెడ్లు అంటే పెద్ద ఎడ్లు, మేమేం తిట్టినా పడతారు, మేము ఇట్లా కొడతా ఉంటాము. ఇదేనా మీ ఇంటెన్షన్? బీసీ గర్జన ఆట, బీసీ మహాగర్జనో ఏదో పెట్టిను. ఆ స్టేజ్ మీద ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. బాబోయ్ ఎంత సంస్కారము! సీఎం అని లెక్కలేదు, పిఎం అని లెక్కలేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది నిజంగా. నేను ఇక్కడే హైదరాబాద్ అల్వాల్లో ఉంటాను, ఓ విలాలో ఉంటాను. మా గేట్ దగ్గర ఎప్పుడు వాచ్మెన్ ఉంటాడు. 1-2 సార్లు నేను బయటకు వెళ్ళి వస్తూ ఉంటే ఒక బిచ్చగాడు ఎప్పుడు అక్కడ గేటు పక్కన కూర్చొని ఉండేవాడు, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని అడుక్కుంటూ. ఒకరోజు అట్లే పాపం ఆయన దాహం అవుతుంది అంటే మా వాచ్మెన్ లోపలికి రానియలేదు. అయ్యో అట్లెందుకు అంటున్నారు, పర్వాలేదు లోపలికి పంపిండి అని చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన లోపలికి పంపించండి. ఒక రోజు వాటర్ ఇచ్చిన, 2వ రోజు వచ్చిండు. ఆకలిస్తుందమ్మా అంటే ఇంకెట్లాగో ముందు రోజు వాచ్మెన్కి చెప్పినా కదా, ఆయన కనిపించగానే మేడం దగ్గరికి పోతా అంటే సరే అని పంపించేశారు. నెక్స్ట్ డే వచ్చిండు, ఆకలిస్తుందమ్మా అంటే ఇంకేదో వేసిన. అట్లా మధ్యలో వస్తూ ఉన్నాడు. మా ఇంట్లో మిగిలింది ఏదో వేస్తూ ఉన్నాము. ఒకవేళ మా ఇంట్లో టయానికి నేను వంట చేయకపోయినా, టైంకి ఏదైనా లేకపోయినా కూడా ఈ పక్కింటోలో ఆ పక్కింటోలో వేస్తే పట్టుకొని పోయిండు. అట్లనే ఒకరోజు లోపల ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉందంట. ఆయన వచ్చి గేట్ దగ్గరకు వచ్చి నేను వెళ్తా, మన మేడం రమ్మంది కదా లోపల, నా దగ్గర తినడానికి ఏం లేదు, ఇప్పుడు నేను లోపలికి వెళ్తా అంటే వాచ్మెన్ వద్దు అన్నాడంట. అంతే. వాడు గేటు దగ్గర పెద్ద రచ్చ, నన్నెందుకు లోపలికి వెళ్ళనియవి ఇప్పుడు, నువ్వెవడు ఆపడానికి అని. వెంటనే నేను వెళ్ళాను గేటు దగ్గరికి. ఏదో అనుకోకుండా యాదృచ్ఛికంగానే జరిగింది. నేను అట్నుండి వెళ్తా ఉన్నాను. ఏమైందయ్యా అని అడిగితే, అవునమ్మా మొన్న దాకా పెట్టింది, ఇప్పుడు మీరు ఎందుకు పెట్టా అంటున్నారు, టైంకి లేదు అంటే నా పరిస్థితి ఏంది, నేను ఎక్కడ తినాలి అని గొడవ వాడు. అంటే అర్థం చేసుకోండి, వాడిని పాపం అని పెట్టడం నేను చేసిన తప్పయ్యింది. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నువ్వు పని చేసుకొని బతుకురా బాబు అని చెప్పాల్సింది. వాచ్మెన్ ఆపినప్పుడు గేటు బయటనే కూర్చోబెట్టు, అతని లోపలికి రానియొద్దు, ఆయన స్థానం అక్కడే అంటే కరెక్టే ఉంటుంది. ఇక్కడ తప్పేవరిది? నాదే తప్పు. ఎక్కడో గేటు బయట ఉన్నాయని లోపలికి రమ్మని పిలిపించి ఆయనకు తిండి పెట్టి ఏదో పాపం అనుకుని ఒక పూట లోపలికి రానిస్తే 2వ పూట వద్దు అన్నందుకు చూసిందా ఎంత అగైత్యము. వచ్చేపోయే వాళ్ళందరూ చూసిండ్రు. ఉల్టా మా విల్లాస్లో ఉన్న వాళ్ళు నాకే క్లాస్ పీకిండ్రు, వాడిని ఎందుకు లోపలికి రమ్మన్నావు, నువ్వు ఇచ్చిన అలసే కదా అని. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అయ్యో పాపము అట్టడుగునున్నారు, వాళ్ళు అణచివేతకు గురవుతున్నారు, పాపం ఇబ్బందులు పడుతున్నారు, మానసిక క్షోభకి గురవుతున్నారు.
అనుకోని రిజర్వేషన్స్ ఇస్తూ చూస్తూ ఊరుకుంటే 70 ఏళ్ల నుండి కష్టాలు పడుతున్నారు తెలుసా మీకు? మీరు కాదు కష్టాలు పడుతున్నారంట, ఇంత మేము కష్టాలు పడుతున్నాం అనుకునేరు కాదు. మీకు రిజర్వేషన్లు ఇచ్చి ఓసీలుగా మేము కష్టపడుతున్నాము, మేము పన్నులు కడుతున్నాము, మేము ఓట్లు వేస్తున్నాము, ఇవన్నీ మేము చేస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వరు? మీకెందుకు రిజర్వేషన్లు? మేమెందుకు ఊరుకోవాలా? అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పటి పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి? ఏమన్నా అంటే మేమెంతో మాకంతా, ఏడ రాసిందయ్యా మీరెంతో మీకంతా అని. ఒకడు రెట్ల నోట్లో మోస్తా అంటాడు, ఇంకొక రెట్ల నీడ్చి తంతామంటారు, ఒక ఊర్ల నుంచి వెళ్ళగొడతామంటారు. ఎక్కడిది మీకు రెట్ల తిట్టే హక్కు? ఎక్కడిది? అరే అరే ఏం మాటలు అవి, ఏం మాట్లాడుతున్నారు? మా వాట మాకు ఇవ్వకపోతే ఊరుకోము అట, ఇన్ని రోజులు వేరు ఇప్పటి నుండి వేరు అట, ఉద్యమానికి తెరలేపినమట. ఉద్యమం లేదు, బొంగు లేదు, భోషణం లేదు. రాను రాను ఉన్న రిజర్వేషన్లు కూడా కంప్లీట్ గా ఎత్తేస్తారు, చూస్తూ ఉండండి. ఎందుకంటే ఒక సామెత ఉండే, ఊర్లలో ఊరంతా తిరిగేటువంటి నాటుకోడి 10 మంది వచ్చినా కూడా దొరకదంట దొరకబట్టడానికి పోతే. అదే బాగా దానా తిని 4 గోడల మధ్యలో అదే ఏమంటారు గూట్లో ఉండి బాగా తిని బలిసిన కోడి, తిని బలిసిన బాయిలర్ కోడి వెతకపోయినా కూడా వచ్చి కాళ్ళ దగ్గరికి వచ్చి దొరికిపోతుందట. అట్లనే తయారైన మీరు కూడా. మీకు అర్థమైతే లేదు. నేనంటే మీకు కోపం వస్తుంది, నేను మీ సోదరిని అనుకోండి, నేను ఈ మాట అన్నందుకు కోపానికి రావద్దు. అట్లా మేము కోపానికి రావాలంటే మస్తు మాటలు అంటున్నారు మీరు. కానీ ప్రతిదానికి ఇప్పటికే అల్లకల్లోలమవుతుంది తెలంగాణ, ఓపిక పడుతున్న మా సోదరులే కదా అని అట్లనే తయారవుతున్నారు మీరు. 70 ఏళ్ల నుండి రిజర్వేషన్లను తింటున్నది ఎవరు? రిజర్వేషన్లను అనుభవిస్తున్నది ఎవరు? మేమెంతో మాకంతా అనకండి. మేమెంతో మాకంతా అనడం స్టార్ట్ చేస్తే వేరేలాగా ఉంటుంది. కానీ ఇక్కడ వాటాలు కాదు పంచుకోవడానికి, మీ ఏళ్ళ జాగిరి కాదు, మా ఏళ్ళ జాగిరి కాదు. మీరు పన్నులు కడుతున్నారు, మేము పన్నులు కడుతున్నాం. వాటాలు పంచుకోవాలని రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు, ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. కేవలం ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే ఈ ఉచితాలు ఆ ఉచితాలు అంటూ తీసుకొచ్చి పెట్టుకుంటూ బాగా జనాలని సోమరిపోతులని చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి? ఓట్లు కావాలి. ఎవరెక్కడ పోయినా వాళ్ళకి సంబంధం లేదు. రాష్ట్రం సంఖ్య నాకిపోయినా వాళ్ళకి అనవసరం, రాష్ట్రం ఎక్కడ పోయినా వాళ్ళకి అవసరం లేదు, రాష్ట్రం ఎంత అప్పుల పాలైనా వాళ్ళకి అవసరం లేదు. ఏం కావాలి? అడ్డమైన వాగ్దానాలు చేయాలి, జనాలతో ఓట్లు వేయించుకోవాలి, ఇలా వారి తడిగుడ్డు వేసుకొని పడుకోవాలి. ఏది మన రేవంత్ అని ఇచ్చిండు కదా 42% రిజర్వేషన్ అని. హామీలన్నీ అట్లానే ఉంటాయి. రాజకీయ నాయకులకి వాళ్ళ సొమ్మేం పోతుంది? వాళ్ళు పుష్కలంగా సంపాదించుకుంటున్నారు. వాళ్ళు తరతరాలు తిన్నా కూడా ఒడవనంత సంపద వాళ్ళ బినామీల పేర్ల మీద దాచిపెట్టుకుంటున్నారు. వాళ్ళకి రాష్ట్రంతో ఏం పని? అడ్డమైన హామీలను ఇస్తూ పోతూ ఉంటారు. ఇట్లా హామీలు ఇచ్చి 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 జనాలు బాగా తినమరిగిరు, కష్టం చేసుడు మొత్తం మేము మర్చిపోయినారు. ఒకడు మాట్లాడతాడు ఎమ్మెల్యేలు మొత్తం మీ వాళ్ళే అని. అరే అయ్యా నాకు అర్థం కాదు, ఆ ఎమ్మెల్యేలకు కూడా రిజర్వేషన్లు ఉంటే బాగుండేది కదా. మేము వద్దన్నామా? పెట్టేయండి, వాటికి కూడా రిజర్వేషన్లు పెట్టేయండి మీరు అన్నట్టే. అంటే ఓపెన్ లో ఉంటే మీరు గెలవలేరు, మీరు ఒప్పుకుంటున్నారు కదా. అన్ని జనరలే కదా, ఎందుకు పోటీ చేయట్లేదు? ఎస్సీలు ఎందుకు పోటీ చేయట్లేదు? బీసీలు ఎందుకు పోటీ చేయట్లేదు? ఎస్టీలు ఎందుకు పోటీ చేయట్లేదు? చేసినా ఎందుకు గెలవట్లేదు? అంటే మీకు సేవా దృక్పథం లేదా? మీరు జనాలను కలుపుకుపోలేరా? ఓన్లీ ఈ స్టేజ్ల మీద మైకులు బద్దలు కొట్టుడు ఒర్రడు మాత్రమేనా? కావాలే 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 మాకు సీఎం కావాలంటే, అరే మీరు పోటీ చేయండి రా భయ్, వచ్చి గెలవండి, కూర్చోండి సీఎం సీట్లో, మేము చేతులు కట్టుకొని నుంచుంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎవరైనా తీసుకెళ్లి కూర్చోబెట్టిందా? తీసుకెళ్లి రేవంత్ అన్న నువ్వు కూర్చో అని చెప్పి కూర్చోసి ఎవరైనా కూర్చోబెట్టిండా? ఆయన టాలెంట్తో ఆయన గెలుచుకున్నాడు. అందరూ రెడ్లే. రాజశేఖర రెడ్డి ఎవరైనా కూర్చోబెట్టిందా? కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎవరైనా కూర్చోబెట్టిందా? చంద్రబాబు నాయుడుని ఎవరైనా కూర్చోబెట్టిందా? వాళ్ళ టాలెంట్తో వాళ్ళు గెలిచినారు. తీసుకురండి, ఉన్నారు కదా ఇప్పుడు బోల్డ్ మంది. ఇప్పుడు మీ బీసీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అది మానేసి అందరూ రెడ్లే ఆయన రేవంత్ రెడ్డి అని తోడి పెడుతున్నాడు అనుకుంటున్నారా రెడ్ల కోసం? మీరు నాకు అర్థం కాదు. ఏమన్నా అంటే కాంగ్రెస్ మీది, కాంగ్రెస్ రెడ్లది అంటారు. ఎవడయ్యా చెప్పింది కాంగ్రెస్ రెడ్లది అని? అట్లంటే బీజేపీ మొత్తం బీసీలదా? ప్రధానమంత్రి బీసీ కదా. బీజేపీ అంటే బీసీలది, మొత్తం బీసీలకు తోడు పెడుతున్నాడు అనమంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఇప్పుడు ఏదో ఒక సబ్జెక్టు కావాలి, అరవడానికి ఏదో ఒక సబ్జెక్టు కావాలి. అసలు విషయాలను పక్కన పెట్టాలా? బీసీ మహాగర్జనట, మహాసభలట, ఓ చుక్కలు చూపిస్తారట. చూపేది చుక్కలు మాకు చూపించడు కాదయ్యా, మీకు కనిపిస్తాయి ఫ్యూచర్లో. దమ్ముంటే నిజంగా ఈ విశారదన్ మహారాజ్ గారైనా, తెలంగాణ విఠల్ అని చెప్పుకుంటున్నటువంటి, ఇంటి పేరు తెలంగాణ పెట్టుకున్నటువంటి తెలంగాణ విఠల్ అన్నగారైనా, తీన్మార్ మల్లిగాడైనా, ఇంకా చాలా మంది
స్టేజ్ మీదకి వచ్చి అరుస్తున్నారు కదా మైకులు బద్దలు కొట్టుకుంటూ. మీరందరూ కలిసి దమ్ముంటే చలో రిజర్వేషన్సే వద్దు, రిజర్వేషన్ లేకుండా మేము బతకగలము, అంత జనరల్ చేసేద్దాము, మేము పోటుగాలము, మేము తోపుగాలము, మేము గెలిచి చూపిస్తాము అనేసి గెలబడి చూద్దాం మాతో పోటీపడి. ఆ ధైర్యం లేదు. ఎంతసేపు ఆడుకోవడమే. మా హక్కులు మా హక్కులు మీ హక్కులు. ఏడునే అయ్యా మీ హక్కులు, నాకు అర్థం కాదు. మీ అయ్యల జాగిలేమని తీసుకొచ్చి పెట్టిందా ఇక్కడ? 70 ఏళ్ల నుండి ఎలాంటి రిజర్వేషన్లు లేకపోయినా కూడా మా పిల్లలకి 90-95 మార్కులు వచ్చినా కూడా ఏ కాలేజీలో సీట్లు రాకపోతే కళ్ళల్లోంచి రక్తాలు వస్తున్నాయి ఏడుస్తూ ఉంటే మీకు ఎవరికైనా కనిపిస్తున్నాయా? అలాంటివి కనిపించవు. ఓన్లీ బలిసిన రెడ్లు. ఆడేవాడో ఫార్మా కంపెనీ పెట్టుకున్నాడు. వాడేవాడో ఫార్మా కంపెనీ పెట్టుకుంటే పేద రెడ్లకి ఏమన్నా నిలబెడుతున్నాడా? వాడేదో ఫార్మా కంపెనీ పెట్టుకుంటే దానివల్ల ఎవరికి లాభం? మళ్ళీ వర్క్ చేసే వాళ్ళందరూ మీ వాళ్ళే కదా. అందరు ఎట్లే ఉంటున్నారా ఫార్మా కంపెనీలు? ఈయన ఎవరో కాలేజ్ పెట్టుకున్నారు అంటారు. కాలేజ్ మాత్రమే ఆయన పెట్టుకున్నాడు. కింద స్థాయిలో ఆయన కింద వర్క్ చేసే వాళ్ళందరూ మళ్ళీ మీ వాళ్ళే ఉంటారు. కాలేజ్ పెట్టుకున్నారు కదా అని చెప్పి రెడ్ల మీద అభిమానం కొద్ది మొత్తం రెడ్లకే జాబ్స్ ఇస్తున్నారా? పోనీ వాళ్ళకి వచ్చిన లాభాల నుంచి పేద రెడ్ల కోసం ఏమైనా తీసుకొచ్చి పెడుతున్నారా? మీకున్నాడుగా తీర్మాన్ మల్లన్న, 1000 కోట్లు సంపాదించిండు. తీసుకొచ్చి ఎంతమంది బీసీలకు పెట్టిండు? మా వివేక్ గారు ఉన్నారు కదా, ఆయన ఎంతమందికి హెల్ప్ చేసిండు ఇప్పటి వరకు ఎస్సీలకి? ఎవరు బాగుపడ్డా, ఏ కులంలో బాగుపడ్డా కూడా లేనోడికి ఎవడు పెట్టాడు? దమ్ముంటే నాతో రండి. రెడ్లలో ఉన్నటువంటి పేద రెడ్లను, పేదరికం అనుభవిస్తున్నటువంటి వాళ్ళను, పని చేసుకుంటే తప్ప, కూలి పని చేస్తే తప్ప పొట్ట గడవనటువంటి రెడ్లని నేను చూపిస్తా. మా ఇంటి ముందే ఉంది మిర్చి బండి రెడ్లది. మా పక్కన అపార్ట్మెంట్ లో వాచ్మెన్ రెడ్డి. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కన అక్కడ కూరగాయలు అమ్ముతారు. అక్కడ ఒక 4 రెడ్లే ఉన్నారు. మా విలాస్ ముందు ఐరన్ చేస్తారు, ఐరన్ బండి పెట్టుకొని. వాళ్ళు రెడ్లే. వీళ్ళందరూ మీకు అలా కనిపించట్లేదా? సీఎం రెడ్డి కాబట్టి రెడ్ల రాజ్యం, రెడ్ల తెలంగాణ, తెలంగాణ మొత్తం రెడ్లదే అంటున్నారు. పిఎం నరేంద్ర మోదీ గారు బిజీ కదా, అంటే దేశం మొత్తం బీసీల చేతుల్లోనే ఉందా? మమ్మల్ని ఇప్పుడు అదే మాట అనమంటారా? ఇవన్నీ ఎంత చేతగాని మాటలు తెలుసా? వినడానికే అసహ్యంగా అనిపిస్తుంది. నా వాళ్ళ పైన ఒక్కొక్కడు వచ్చి యూట్యూబ్ లో కామెంట్స్ పెడతా ఉంటారు తమ్ముళ్ళు. నేను ఒక్కొక్కడు అన్నా అని చెప్పి మళ్ళీ తప్పు పట్టుకోకుండా, అయ్యా మిమ్మల్ని అని అంత పెద్దదాన్ని నేను కానే కాదు, నా తమ్ముళ్ళని నేను ఒక్కొక్కడు అంటున్నాను. నా తమ్ముళ్ళని ఒరే తమ్మి రారా తమ్మి అని పిలుస్తాను. అదే ప్రేమ కొద్దీ, అదే ఎఫెక్షన్ తో ఒక్కొక్కడు అంటున్నాను. మళ్ళీ దీనిలోకి వచ్చి వల్గర్ కామెంట్స్ పెట్టొద్దు దయచేసి. ఒక్కొక్క తమ్ముడు కామెంట్ పెడుతున్నాడు, మీకు 1000 ఎకరాల భూములు ఉంటాయి, మొత్తం ముంచుకుంటాం, మొత్తం మంచియండి అని. రండి నాతో పాటు, నేను చూపిస్తాను మాకు ఎన్ని 1000 ఎకరాలు ఉన్నాయో. మేము మా పిల్లల్ని చదివించడానికి మేము ఎంత కష్టపడుతున్నాము మీకు చూపిస్తాం రండి. మాలాంటి వాళ్ళు కొన్ని 1000 కుటుంబాలు ఉన్నాయి. ఏమన్నా అంటే మీ జనాభా తక్కువ అంటారు. మా జనాభా తగ్గడానికి కారణం ఏంటి? ఇక్కడ ఎలాంటి అవకాశాలు లేవు. తెలంగాణలో ఉన్నటువంటి ఓసీలకి, ముఖ్యంగా రెడ్లకి, రెడ్ల బిడ్డలకి ఎలాంటి అవకాశాలు లేవు. ఏం చేయమంటారు మరి? అడక తినమంటారా? గత్యంతరం లేక ఉన్నాయో లేనియో అమ్మి ఏ బ్యాంకు లోన్లో తీసుకొని ఎక్కడో అప్పు చేసి తలలు తాకట్టు పెట్టి విదేశాలకు పంపించుకుంటున్నాం. మా పిల్లలు దేశం వదిలిపోతుంటే మేము సంబరపడతాం అనుకుంటున్నారా? ఓ మీ పిల్లలకి ఏంది విదేశాల్లో ఉన్నారు అని చెప్పుకుంటారు. అఫ్ కోర్స్ మేము కూడా చెప్పుకుంటాం మా పిల్లలు స్టేట్స్ లో ఉన్నారని. అక్కడ వాళ్ళు పడే కష్టాలు వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ఎందుకు మేము దేశాలు వదిలేసిపోవాలా? కాలేజెస్ మీవే, ఫార్మా కంపెనీలు మీవే, స్కూళ్ళు మీవే, ఇవి అవి మీవే. లాస్ట్ కోడిగుడ్లు అమ్ముకునేది కూడా మీరే అని కోడిగుడ్ల మీద ఈకలు వీకుతున్నారే. మేమంటున్నామా? ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా మీ వాళ్ళే ఉన్నారు, ఏ స్కూల్కి పోయినా మీ వాళ్ళే ఉన్నారు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా, గవర్నమెంట్ వ్యవస్థలో ఎక్కడ చూసినా కూడా మీ వాళ్ళే ఉన్నారు అని మేము అంటున్నామా? ఇంకొక సోదరుడు మాట్లాడుతున్నాడు ఇందాక, ఎవరు? మన విషాదన్ మహారాజ్ గారే. ఆయన ఏమంటున్నారు? గవర్నమెంట్ స్కూళ్ళు మొత్తం శ్మశానాల్లాగా మారిపోయినాయట. అన్నగారు విషాదన్ గారు, విషాదన్ మహారాజ్ గారు, మీ పేరెందుకు నాకు పక్కాగా ఐడియా లేదండి, తప్పు పెట్టుకోవద్దు అన్నగారు. మీరే చెప్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళు మొత్తం శ్మశానాల్లాగా మారిపోయినాయి అని. మీరే అంటున్నారు మాకు సరైన అవకాశాలు లేవు అని. గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు ఎవరున్నారు? ఎక్కువ శాతం టీచర్లు ఎవరున్నారు? మీ వాళ్ళే కదా ఉన్నారు. మీరు చక్కగా చదువు చెప్పి మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేసిన తర్వాత స్కూల్కి పిల్లలు ఎందుకు రారు? అవి శ్మశానాల్లాగా ఎందుకు మారుతాయి? హాస్పిటల్ ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్ సరిగా లేవు. మా నాయకుడు వస్తే బాగుంటది అని చెప్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరండి? స్టాఫ్ ఎవరన్నా? అక్కడ ఉన్న స్టాఫ్ అంతా ఓసీలు ఉన్నారా? భూములు జాగలు అన్ని రెగ్లే ఉన్నాయని చెప్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నది ఎవరన్నా? ఒక విఆర్ఓ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే కలెక్టర్ వరకు ప్రతి దగ్గర మీ వాళ్ళే ఉంటారు. వాళ్ళని అడగండి చెప్తారు ఎవరి భూములు ఎక్కువ ఉన్నాయి, ఎవరికి జాగాలు ఎక్కువ ఉన్నాయి.
శ్రీశైలం గౌడ్ గారికి ఇక్కడ భూమి ఎంత ఉంది, వివేక్ గౌడ్ గారికి ఇక్కడ భూమి ఎంత ఉంది, ఆయన ఎవరు ఇంకా షమీపూర్ రాజు గారికి ఎంత భూమి ఉంది, ఎంపీ వివేక్ గారికి ఎంత భూమి ఉంది, కనుక్కోండి. ఇలాంటివి మీకే డాటా వస్తుంది. పంచండి, వాళ్ళ దగ్గర నుండి స్టార్ట్ చేయండి. అందరి భూములు జాగాలు పంచండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కాదు. స్కూళ్ళు శ్మశానాల్లాగా మారిపోయినాయి అంటే మారిపోతాయి అన్న. 95 మార్కులు వచ్చిన తీసి పక్కన పెట్టి 40-45 మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి గవర్నమెంట్ ఉద్యోగాలలో కూర్చోబెడితే వాళ్ళ నమ్మ ఎవరి పిల్లల భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెడతారన్నా? మీ పిల్లల భవిష్యత్తును పెడతారా? వాళ్ళకి చదువు వస్తేనే కదా వీళ్ళకి చదువు చెప్పేది. వాళ్ళే శుంఠలు, వాళ్ళే 40%, 45% ఉద్యోగాలు తెచ్చుకున్నారు. వాళ్ళ చేతిలో మా పిల్లల్ని ఎట్లా పెట్టమంటారు? మినిమం నాలెడ్జ్ అన్న అది. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంత పెద్ద మనిషి అయ్యుండి? మీరంటే నాకు చాలా అభిమానం. ఇట్లా మీరు ఒక మత్తులో ఉన్నారు అంతే. ఆ మత్తులో మాకిది మాకది మాకిది మాకది అని కొట్లాడుతున్నారు. మీకు నిజంగా బీసీ జాతి పైన, ఎస్సీ ఎస్టీ జాతి పైన అభిమానం ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది ఏంది? ఇంతమంది ఎమ్మెల్యేలు ఎందుకున్నారు? జనరల్ కేటగిరీలో జనరల్ టికెట్లను మనం ఎందుకు సంపాదించట్లేదు? మనకెందుకు టికెట్లు ఇవ్వరు? మన వాళ్ళు ఎందుకు గెలవట్లేదు? చలో టికెట్లు రావడానికి ఏం చేయాలా, గెలవడానికి ఏం చేయాలా? ఇది కదా మీరు ఆలోచించాలి. ఇక మన తీన్మార్ మళ్ళీ మాట్లాడతాడు. అదే అండి చింతపండు నవీన్. ఏవో కోర్టు జాబులు అంటే అవి మొత్తం ఈడబ్ల్యూఎస్ వాళ్ళే కొట్టేసిండ్రు, మొత్తం ఓసీలే కొట్టేసిండ్రు అని చెప్తున్నాడు. నిజంగా అది చూసిన తర్వాత దాని కింద కామెంట్లు చూస్తే కూడా ఇలా మాయమాటలు వింటూ తమ్ముళ్ళు ఎంత బలవుతున్నారా అనిపించింది. ఒక 100 జాబ్స్ ఉన్నాయి, దాంట్లో 50% రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ లో కరెక్ట్ వాళ్ళు టాలెంటెడ్ ఫెలోస్ అయ్యి వాళ్ళు కొడితే అక్కడికి అయిపోతాయి అవి. ఆ తర్వాత కదా ఓపెన్ కేటగిరీ వచ్చేది. మీకు ఇచ్చిన 27% లో మీరు కొట్టినారా బీసీలు? వీళ్ళ 10%, 15% ఉన్నటువంటి ఎస్సీలు వాళ్ళ రిజర్వేషన్ ని వాళ్ళు కొట్టినారా? ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ లో ఎస్టీలు కొట్టినారా? వీళ్ళెవరూ అర్హత సాధించినప్పుడే కదా ఓపెన్ కేటగిరీలోకి వస్తాయి. అప్పుడే కదా రెడ్లకు అవకాశం దక్కేది. మొత్తం రెడ్లే కొట్టి నువ్వు అంటే మీరు సోమరిపోతులాగా మీ ప్లేట్లలో పెట్టింది మీరు తినకపోతే అవి కాకులు ఎత్తుకుపోతాయా? లాస్ట్కి వచ్చి కంపల్సరీ ఎవరో ఒకరు కొట్టుకుపోతారు కదా. మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోకుండా చెల్లు మొత్తం రెడ్లే కొట్టిండ్రు, రెడ్లు ఇచ్చేసిండ్రు, రెడ్లు అది చేసిండ్రు. చిన్న లాజిక్. నేను ఒక పేదరెడ్డి బిడ్డను, నేను మీ అంత చదువుకోలేదు, ప్రతి వీడియోలో ఇదే చెప్తూ ఉన్నాను. ఒక ఇంట్లో 4 ఉంటారు, అమ్మ నాన్న 2 పిల్లలు ఉంటారు. ఏ చికెన్ మటన్ వండిని అనుకోండి, ఫస్ట్ పెద్దోడా కొడుకు వారసుడనో పెద్దోడనో పోనీ ఆడపిల్లనో ఇంటికి దీపమనో ప్లేట్లో ఫస్ట్ ప్రేమ ఉన్న బిడ్డకి పెడతారు. ఆ బిడ్డ తినలేదు, నాకు కడుపు వస్తుంది, కాలు వస్తుంది, ఇందాక అనేది ఏదో అయ్యింది అని ఆ బిడ్డ తన్నేస్తుంది. దాన్ని అయితే వదిలేయలేరు కదా, పాచిపోవడమో కుక్కలకేయడమో లాంటివి చేయరు కదా. ఆ తర్వాత ఇంకో బిడ్డ ఎవరైతే ఉంటుందో ఆ బిడ్డ దగ్గరికి తీసుకెళ్లి పెడతారు. వాడు ఏదో ఆకలితో ఉంటాడు, మొత్తం తినేస్తాడు. ఇక్కడ మీరు తిన్నాక మీ రిజర్వేషన్ ని మీరు వాడుకున్నాక అక్కడి వరకు ఎందుకు పోతుంది? పోదు కదా. అంటే తప్పేవారు ఇక్కడ. ఈ విషయాన్ని చెప్పకుండా మొత్తం రెడ్లే కొడుతున్నారు. ఎటు తిరిగి ఎక్కడికి పోయినా రెడ్లు 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 రెడ్లు. రెడ్లు అంటే నిజంగా మీ దృష్టిలో ఏందో నాకు అర్థమైతలేదు. రెడ్లు అంటే అంత లైట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రెడ్లు 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 అని మైకులు బద్దలు కొట్టే అన్నలే రేపు పొద్దురు లేస్తే మళ్ళీ ఎలక్షన్ టైంలో రెడ్ల పక్కన చేస్తారు. గమనించండి. అందరికీ లేని నొప్పి వీళ్ళ 4గురికే ఎందుకుంది అంటే వీళ్ళు ఉన్న పలంగా షైన్ అవ్వాలి. వీళ్ళని ఎవడు గుర్తుపట్టట్లేదు. చదువు సందేలు లేవు, కొన్ని బాగా చదువుకున్నారు కానీ పని చేద్దామంటే సోమర్తనం. అందుకని చెప్పి వీళ్ళు వచ్చి ఇక్కడ రెచ్చగొట్టుకుంటూ మాట్లాడితే మిగతా వాళ్ళందరూ రెచ్చిపోతారు. తర్వాత వాళ్ళందరూ చచ్చిపోతారు. వీళ్ళు బాగానే ఉంటారు. వీళ్ళకి ఎలాగో బ్లాక్మెయిల్ చేసో ఇంకేదో చేసో సంపాదించుకునేంత తెలివితేటలు ఉన్నాయి. రెచ్చగొట్టి సామాన్య పీపుల్ని ఎటుగానోళ్ళని చేస్తారు. అన్నదమ్ముల్లాగా కలిసినటువంటి జనాల మధ్యలో కులాల కుంపట్లు పెట్టి వీళ్ళు పబ్బం గడుపుకుంటారు అంతే. నిజంగా వీళ్ళు మాట్లాడుతుంటే చిరాకు వస్తుంది. ఏదో వాళ్ళ అయ్యలు జాగీర్ ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెడితే మొత్తం రెడ్లు గుంజుకొని తింటున్నట్టు, వాళ్ళకు నెల జీతాలు వస్తే ఆ జీతాలను తీసుకెళ్లి రెడ్లే తింటున్నట్టు, పోనీ వాళ్ళ బిజినెస్లన్నీ రెడ్లు దోసుకొని తింటున్నట్టు, రెడ్లకు తిండి తికన ఏది లేకుండా వీళ్ళు పెడితేనే తిన్నట్టు, వీళ్ళు పెట్టకపోతే వంటారు అన్నట్టు, ఇంకెన్ని రోజులు పెట్టాలి మేమెందుకు వంటి పెట్టాలా అన్నట్టు. ఎట్లా అరుస్తున్నారంటే నిజంగా వాళ్ళు అరుస్తుంటే అసహ్యంగా అనిపిస్తుంది. అసలు వాళ్ళకి ఎందుకంత పెయిన్, ఎందుకంత బట్టలు చింపుకుంటున్నారు, ఎందుకు అంతగానే పోతున్నారు నిజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వెందుకు అరుస్తున్నావు అంటారేమో.
వాళ్ళ తిడుతున్నది రెడ్లని. నేను రెడ్డి బిడ్డని, ఓ రెడ్డి పెళ్ళాన్ని, ఓ రెడ్డి కోడల్ని. అందుకే రక్తం ఉడుకుతా ఉంది. రెడ్లు 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 రెడ్లని. పోనీ వీళ్ళని ఎవరైనా ఏమన్నా అంటున్నారా? వీళ్ళ జోలికి ఎవరు రారు, వీళ్ళని ఎవరేమన్నారు. అయ్యో పాపం, అయ్యో పాపం, బీసీ సోదరులు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, వీళ్ళ పరిస్థితి బాగాలేదు, సరే పోనీలే రిజర్వేషన్లు ఇవ్వండి అనేసి 70 years ఓసీలు ఓపిక పడితే తిని 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 ఒళ్ళు బలిసి రెడ్ల మీద పడి చేస్తున్నారు. నిజంగానే మీకు ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినట్టు 17%, ఇంకోళ్ళకి ఇచ్చిన 10%, వీళ్ళకి ఇచ్చినట్టు 27%, ఇట్లా ఓసీలకి కూడా ఏదైనా రిజర్వేషన్ ఇచ్చి మీ రిజర్వేషన్లు కాకుండా మీరు ఎక్కువ తింటున్నారు అంటే అర్థం ఉంది మీరు మాట్లాడితే. ఆ ఈడబ్ల్యూఎస్ అనే దరిద్రం ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్ ఏంది? అన్ని రకాల కులాలకి, టోటల్ గా ఉన్నటువంటి తెలంగాణలోని అన్ని కులాలకి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి మాత్రం ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది. అంతేగాని కేవలం రెడ్ల కోసమో, రెడ్ల బిడ్డల కోసమో, ఓసీల కోసం అని మాత్రమే కాదు కదా. అది తెలుసుకొని మాట్లాడాలి కదా. ఏమన్నంటే వీళ్ళు కొట్టుకుపోయినారు, వీళ్ళు కొట్టుకుపోయారు. అరే అయ్యా మీరు తినండి, మీరు తినే అంత తినండి, మిగిలింది సరిపోతుంది మాకు. మీకు తినసాతగాక అన్ని వేసి పళ్ళెంలో కలిపి పెడితే మీకు మింగుడు కూడా కష్టం అయితే చెప్పండి. మా వాళ్ళు నమిలి నోట్లో ఉంచుతారు, మరి మింగేరు. మీరు నమలడం కష్టమైతే. నిజంగానే మరి ఎడ్లు పెద్ద ఎడ్లు. మీరు ఇంత అరుస్తున్నా కూడా ఒక్కడు కూడా బయటకు వచ్చి గట్టిగా మాట్లాడట్లేదు. చూసిండ్రా? ఆడపిల్లని నాకే రక్తం ఉడుకుతున్నది. మారండి, ఇప్పటికైనా మారండి. మీరు నిజంగా ఇట్లనే స్టేజీల మీద ఒళ్ళు బలిపెక్కి కండ కవరంతో పిచ్చి కుక్కలు ఒరినట్టు ఒరుతూ రెడ్లు 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 అంటే రాను రాను ఈ రిజర్వేషన్లే లేకుండా ఫైట్ నా నుండే స్టార్ట్ చేస్తాం. ఉన్న రిజర్వేషన్లు మొత్తం ఎత్తేసేదాకా కొట్లాడతాం. ఇక లాభం లేదు, ఇట్లా కాదు. ఇక పడ్డ ప్రతోడు చెడ్డోడని కాదు. ఎక్కడ తల వంచుకున్నారు కదా, అయ్యో మేము తీర్థ పడుతున్నారు కదా, వీళ్ళేదో పెద్ద చేతగానోళ్ళు, మళ్ళీ తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నారు కాదక్కడ. చూస్తున్నాం, ఇంకా ఓపిక పడుతున్నాం. మీరెవరిని తీసుకొచ్చి రాజులను చేయాల్సిన అవసరం లేదు. మీరేం మాకు సీఎం కుర్చీలు, పిఎం కుర్చీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా హక్కులను ఎట్లా సాధించుకోవాలో మాకు తెలుసు. అడవికి రాజును చేసిండ్రా? దానికి ఉన్న లక్షణాలే దాన్ని రాజును చేస్తాయి. అడవికి రాజు సింహం అయ్యింది కదా, వీధి కుక్కలు మేము ఇన్ని ఉన్నామని చెప్పి గ్రామసింహాలు మొత్తం మేము కుర్చీలో కూర్చుంటాము, మేమే అడవికి రాజులము అంటే కూర్చోగానే అయిపోదు కదా, లక్షణాలు ఉండాలి కదా. ఇక్కడ కూడా అంతే. ఈ మాట నేను మాట్లాడితే రెడ్డమ్మకి బలుపు, ఈమెకి పొగరు, రెడ్డి అని ఇది రెడ్డి అన్నది చెప్పినా. నేను ఏమన్నీ చెప్పిన, ఇంటి పేరు సింగిరెడ్డి, నా పేరు చివరిని రెడ్డి పెట్టుకోలేదు, లతా సింగిరెడ్డి నా ఇంటి పేరు మాత్రమే అని. పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకుండా, అడ్డమైన డౌట్లు అడగకుండా, కొన్ని కామెంట్లు డిలీట్ చేస్తా ఉన్నాను. డిలీట్ చేసిన తమ్ములకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మీరు పద్ధతిగా పెడితే నేను సమాధానం చెప్తూ ఉంటాను. నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకెందుకు అంత కోపం వస్తుంది అంటే, అరే అయ్యా మీరు నా జాతిని తీరుతున్నారు, మీకు అర్థమైతే లేదు. మా నాన్న రెడ్డి, రెడ్డి రక్తం నా బాడీలో ఉంటుంది. నా మామ రెడ్డి, నా హస్బెండ్ రెడ్డి. ఆటోమేటిక్గా రెడ్డిలో తిడుతూ ఉంటే కోపం వస్తుంది కదా. మరి మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి మాత్రమే రిజర్వేషన్లు చేసి మొత్తం రిజర్వేషన్లు ఎత్తేయాలా? దీనికి రెడ్లు ఓసీలు మొత్తం సిద్ధం. మీరు సిద్ధమా? మా హక్కులను కొట్లాడి సాధించుకునే దమ్ము ధైర్యం మాకుంది. పోటీ పరీక్షల్లో మేము నెగ్గగలం, ఇంటర్వ్యూలలో మేము సరైన సమాధానాలు చెప్పగలం, ఉద్యోగాలను మేము కొట్టగలం, కాలేజీలో సీట్లను మేము సంపాదించగలం, మా పిల్లలకి చదువుకునే టాలెంట్ ఉంది. వీటన్నిటికీ మీరు సిద్ధమా? సిద్ధమైతే చెల్లు మాతో పాటు కదిలిరండి. మొత్తం ఉన్న రిజర్వేషన్లు మొత్తం తీసి పడేద్దాము. ఏమైనా ఉంటే అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయి. లేదు మేము ఇట్లనే అడక తింటాము, మేము ఇట్లనే మైకులు బద్దలు కొడతాము, మీరు మా మొహాల మీద ఉంచినా పర్వాలేదు, మీరేం చేసినా కూడా మేము ఇట్లనే కొడతాము, మాకు పుక్కిట్ల రిజర్వేషన్లు వస్తే తప్ప మేము బతకలేము అనుకోండి. మీ కర్మ, మీ సావు మీరు సావండి. కానీ రెడ్లు రెడ్లు అని రెడ్ల పేరు తీస్తే చెప్పు చీపుర్లతో కొడతాం, గుర్తుపెట్టుకోండి. ఎవడేసిన భిక్షతో మేము బతకట్లేదు, మా కష్టంతో మేము బతుకుతున్నాము. కేవలం మా కష్టంతో, మా రెక్కల కష్టంతో మేము బతుకుతున్నాము. మీరు ఎవడేస్తే మేము తినట్లేదు. వాడెవడో సీఎం, వీడెవడో పిఎం, ఎవరేసిన దాంతో మేము బతకట్లేదు. మేము పన్నులు కడుతున్నాము, మేము రోడ్ల మీద తిరుగుతున్నాము, మేము ఇంటి పన్నులు కడుతున్నాము, మేము కరెంటు బిల్లులు కడుతున్నాము, మేము అనుభవించే ప్రతిదీ మేము కడుతున్నాము. మేమేది ఫ్రీగా తీసుకోవట్లేదు. ఉచితాలు మాకొద్దు. మీకు ఉచితాలు వద్దు అంటే చలో రండి. అంతేగాని పిచ్చి కుక్కల్లాగా మేమెంతో మాకంతా, మాకు ఇది కావాలి, మాకు అది కావాలి. ఏదయ్యా, ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు ఫ్రీగా? మేము పన్నులు కడుతున్నాము, మా పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యింది.
మీకు అన్ని ఫ్రీగా వస్తున్నాయి, అయినప్పటికీ మీ పిల్లలు కుప్పలు తెప్పలుగా పాతుకుపోతున్నారు. జనాభా పెరిగింది అంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. నేను ఒక పెద్ద మనిషి ఏదో టీవీ డిబేట్లో మాట్లాడుతున్నాడు, రెట్ల పిల్లలందరూ విదేశాల్లో సెటిల్ అయ్యిండ్రు, వాళ్ళ దగ్గర పైసలు విదేశాలకు వెళ్ళిపోయిండ్రు, రెడ్లలో చాలా వరకు విదేశాల్లోనే ఉన్నారు, మా పిల్లల్ని మేము పంపించుకోలేకపోతున్నాము అని. మీకు బీసీ విదేశీ నిధి అని అదేదో ఉంది కదా, 6 లక్షలు 7 లక్షలు ఇస్తున్నారు కదా. మా పిల్లలకి మేము మా కష్టాలతో పెట్టి పంపిస్తున్నాం కదా, మాకు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే మా పిల్లలకి లోకల్లో ఎలాగో రిజర్వేషన్లు లేవు, ఒక కాలేజీలో కూడా సీటు రాదు, ఒక గవర్నమెంట్ జాబ్ కూడా రాదు, బతుకు తీవుడా అని చెప్పి ఎక్కడో ఒక దగ్గర కన్న పాపానికి, వాళ్ళు భూమి మీదకి వచ్చిన పాపానికి చచ్చిపోలేరు కదా తిండికి లేక. ఇక్కడ బిజినెస్లు పెట్టుకుంటే ఆ బిజినెస్లు కూడా నడిచవట్లేదు కదా, బిజినెస్లు పెట్టుకోవాలన్నా పైసలు కావాలి కదా. పుస్తకన పెట్టుకుంటే మళ్ళీ అన్ని మీ అని మీరే వరి చేస్తారు కదా, మాకెందుకు వచ్చిన దరిద్రం అని చెప్పి పిల్లలు స్టేట్స్కి పంపిస్తున్నాం. అది కూడా తప్పైపోయింది. మీకు గవర్నమెంట్ హెల్ప్ చేసి డబ్బులు ఇచ్చి పంపించినా కూడా మీరు మీ పిల్లల్ని పంపడానికి సిద్ధంగా లేరు. మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము పంపిస్తే రెడ్లకి పైసలు ఎక్కువ ఉన్నాయి, అందుకే విదేశాలలో పంపిస్తున్నారు. ఇక్కడ బతకడానికి లేనప్పుడు ఏం చేస్తాం, మరి దేశాల్లో వదిలేసి వెళ్ళిపోతున్నాం. అంటే అవా పెట్టదు అడుగు తిననియదు అన్నట్టు ఉన్నది మీరు మాట్లాడే మాటలు. మీకు నోర్లు ఉన్నాయి కదా, మా జనాభా ఎక్కువ ఉంది కదా, కొడితే పడతారు, తంతే పడతారు, నడవరాదు ఏది. పిల్లిని కూడా రూమ్లో పెట్టి కొడితే పులి అవుతుంది. రెడ్ల ఓపికను సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు నిజంగా. ఇప్పటికైనా మారండి. మీకేం కావాలి? కొట్లాడి సాధించుకోండి. అంటే కొట్లాడి సాధించుకోండి అంటే కొట్లాడి అడుగు తినండి అని కాదు నేను అంటుంది. రాజకీయ నాయకులు ఏముంది, హామీలు మస్తు ఇస్తారు, అవి నెరవేర్చిన వరకు తెలుస్తుంది. దమ్ము ధైర్యం ఉంటే రండి, మీ రిజర్వేషన్లను వదులుకోండి, మా ఈడబ్ల్యూఎస్ని కూడా వదులుకుంటాము. అన్ని ఓపెన్లో పడేస్తే టాలెంట్ ఉన్నవాడు వాడే కొట్టుకుంటాడు, టాలెంట్ ఉన్నవాడు వాడే సక్సెస్ అవుతాడు. మా పిల్లలు ఎందుకు విదేశాలలో కూడా, మీ పిల్లల్ని పంపించుకోండి. విదేశాల్లో చాలా హ్యాపీగా ఉంటారు కదా, డాలర్లు సంపాదిస్తారు కదా. రెడ్ల పిల్లలు వెల్మాల పిల్లలు ఎందుకు విదేశాలకు పోవాలి? మీ పిల్లల్ని పంపించుకోండి. ఆ గవర్నమెంట్ ఉద్యోగాలను మాకు వదిలేయండి, మేము చేసుకుంటాం. నేను ఒక తమ్ముడు కామెంట్ పెట్టాడు, అక్క మీరు అంతా బాగానే చెప్తున్నారు కానీ మీ వాళ్ళు ఎవరైనా రోడ్లు ఊడుస్తున్నారా అని. తమ్మి నీకు తెలుసా, ఆ రోడ్లు ఊడ్చేదానికి రిజర్వేషన్లే అయ్యా, మీరు వదులుకోండి. రోడ్లు ఊడ్చేటి మాకు వద్దు అని చెప్పి వదులుకోండి. రెవెన్యూ పరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు వద్దు అని వదులుకోండి. కేవలం రోడ్లు ఊడడం ఎందుకు? ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, విఆర్ఓలు ఇవన్నీ ఉన్నాయి కదా గవర్నమెంట్ జాబ్స్, అవన్నీ మీరు వదిలేయండి. రెడ్లు చేసే బిజినెస్లు మీరు చేయండి. రెడ్లు పోతున్నట్టు మీరు విదేశాలకు వెళ్ళిపోండి. రెడ్ల భూములు జాగాలు గుంజుకోండి అయ్యా, ఎవరికైనా నిజంగానే మీరు అన్నట్టు 1000 ఎకరాలు ఉంటాయి. ఆ గవర్నమెంట్ జాబ్స్ అని వదిలేయండి. మేము ఊడుస్తాం, రోడ్లు మేము ఊడుస్తాం, మోరీలు మేము క్లీన్ చేస్తాం. అవి కూడా రిజర్వేషన్లే కదా, అంటే పుక్కిట్లు వస్తున్నాయే కదా. మీరు చేస్తున్నారా అని మమ్మల్ని ఎక్కడ చేయనిస్తున్నారా? అవి మీకే సరిపోతలేవు, అవి కూడా మీకే కావాలి. పై స్థాయి నుండి కింద స్థాయి వరకు. అక్క మీ వాళ్ళు ఎవరైనా రోడ్లు ఊడుస్తున్నారా, మీ వాళ్ళు ఎవరైనా మోరీలు క్లీన్ చేస్తున్నారా అని అడిగినటువంటి తమ్ములం గారికి మీకు తెలీదా అయ్యా, ఆర్డీఓలు మీ వాళ్ళు, ఎంఆర్ఓలు మీ వాళ్ళే, విఆర్ఓలు మీ వాళ్ళే అని. ఎందుకో మీ వాళ్ళు ఎవరైనా ఆర్డీఓలు ఉన్నారా అక్క, మీ వాళ్ళు ఎవరైనా ఎంఆర్ఓలు ఉన్నారా అక్క, విఆర్ఓలు ఉన్నారా అక్క అని ఎందుకు అడిగారు అయ్యా? కింద స్థాయిలో ఉన్నటువంటి రోడ్లు ఊడ్చే వాళ్ళు మాత్రమే కనిపిస్తారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డినే, మంచి ఫార్మా కంపెనీ రెడ్డినే, పక్కనున్న మల్లారెడ్డి కాలేజ్ మల్లారెడ్డి రెడ్డినే, అట్లనే మా గేటు ముందున్న వాచ్మెన్ రెడ్డినే, మా బట్టలు ఇస్త్రీ చేసే ఆయన రెడ్డినే. వాచ్మెన్ అంటే మీకు తెలుసు కదా, ఊడుస్తారు, అది కూడా ఊడుస్తారు, మీరు చెప్పిన అన్ని పనులు చేస్తారు. కానీ అది గవర్నమెంట్ కాదు, మా కర్మగాలి. చేసుకుంటే వేసుకున్నట్టు, లేకపోతే లేదు. అవి కూడా మాకు రావట్లేదు. ఈ వాచ్మెన్ డ్యూటీ చేసేదానికంటే రోడ్లు వచ్చే డ్యూటీ ఈజీ కదా. ఈ బట్టలు ఇస్త్రీ చేసేదానికంటే మోరీలు తీసే పని ఈజీ కదా, అది గవర్నమెంట్ పని కదా, సెక్యూరిటీ ఉంటుంది కదా, రేపు వస్తే పెన్షన్ వస్తుంది కదా. వదులుకోండి. అలాంటివి మీకెందుకు? అంత చీప్ పనులు మీకెందుకు? మీరు వెళ్ళి కాలేజీలు పెట్టుకొని బిజినెస్లు చేయండి, మీ కింద మేము ఉద్యోగాలు చేస్తాం. రైస్ మిల్లులు మీయే అన్నారు, చలో మీరు వెళ్ళి రైస్ మిల్లులు పెట్టుకోండి, దాని కింద బస్తాలు మోసోళ్ళు రెడ్లు ఉంటారు. ఫార్మా కంపెనీలు మావే అన్నారు కదా, కంపెనీ ఓనర్ డబ్బులు ఖర్చు పెట్టి మీరు కంపెనీ పెట్టుకోండి, అక్కడ మేము మీ కింద పని చేస్తాం. మీరు కాలేజీలు పెట్టాలి, మీరు కాలేజీలు పెట్టండి, మీ కింద లెక్చరర్స్ లాగా మా వాళ్ళు వస్తారు. అప్పుడు హ్యాపీనా మీకు? ఇవి చేత కావు. దానికి వచ్చి టక్కున కామెంట్ పెట్టిపోతే అయిపోతుంది. అక్క మా వాళ్ళు మోరీలు కడుగుతున్నారు, అక్క మా వాళ్ళు రోడ్లు ఊడుస్తున్నారు అని. ఎవడు ఊడమన్నాడయ్యా? మాకు అవసరం లేదని ఊరుకోండి. వీళ్ళు వెళ్ళి సంతకాలు పెట్టి వీళ్ళు వెళ్ళి వేలు ముద్రలు వేసి జాయిన్ అయితేనే కదా ఆ జాబ్లు వచ్చింది. మీరు చేయకండి. నెక్స్ట్ మిగిలిన వాళ్ళకి బీసీలకు వస్తుంది, వాళ్ళు కాదంటే ఓసీలకు వస్తుంది. లే గవర్నమెంట్ జాబ్ అనగానే ఉరికిపోయి దూకాల. మళ్ళీ వచ్చి మాకు ఇంతే, మాకు అంతే, అటెండర్లు మా వాళ్ళే. అటెండర్ పని ఎందుకు చేస్తున్నారు? ఓనర్ల పనులు చేయండి, మీకెందుకు అయ్యా గవర్నమెంట్ ఇచ్చే చిన్న చిన్న పనులు?
కాలుతుందిలే నేను మాట్లాడుతుంటే, కానీ వాస్తవం, నిజంగా వాస్తవం. ఒక్కసారి పేదరెడ్డి బిడ్డల్లాగా మా స్థానాల్లో ఉండి మా బాధ ఏందో చూడండి. మా అయ్య వాకు మమ్మల్ని చదివించేంత స్తోమత లేదు, మాకు చదువుకోవాలని ఇష్టం ఉంది. పోనీ గవర్నమెంట్ స్కూల్ ఉంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి చదువుకుందామా అంటే మా టీచర్కే బోర్డు మీద పేరు రాసు రాదే, మాకేం నేర్పిస్తుంది? 45 మార్కులు వచ్చిన టీచర్ మాకేం నేర్పిస్తుంది? పుసుక్కనేదో రోగం వచ్చింది, హాస్పిటల్కి పోతాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్లో ఏమొచ్చిందో చూసి చదివే అంత నాలెడ్జ్ లేని డాక్టర్, రిజర్వేషన్లో వచ్చిన డాక్టర్ ఎట్లా పొమ్మంటారు గవర్నమెంట్ హాస్పిటల్కి? రిజర్వేషన్లు కావాలి, జీతాలు కావాలి, కానీ పని చేయొద్దు, పక్కోళ్ళ మీద వాడు ఏడవాలి. మా ప్లేసుల్లో ఉండండి, మళ్ళీ చెప్తున్నా, మా ప్లేసుల్లో ఉండండి. చదివిపించే స్తోమత లేని తల్లిదండ్రుల కడుపులో పుట్టినప్పుడు, వాళ్ళు ఫీజులు కట్టలేక పిల్లలు అయ్యో మేము చదువుకుంటాము మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నప్పుడు, మంచి కాలేజీలో 95 మార్కులు కసి కొద్ది చదివి ఆరకొర చదువులు 45 మార్కులు వచ్చిన టీచర్ చెప్పిన అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 10/10 GPA తెచ్చుకున్న బిడ్డకి సరే అని చెప్పి ఫీజు కట్టి ఆ 2 ఏళ్ళు ఎక్కడో ఇంటర్మీడియట్ చదివించిన తర్వాత పిల్లకు ఆ పిల్లగాడికి బీటెక్ చేయాలని బీటెక్ కోసం అని చెప్పి ఒక కాలేజీకి వెళ్తే ఆ కాలేజీలో ఈమెకి 95% మార్కులు వచ్చినా కూడా ఆమెతో పాటు చదివినటువంటి 40-45 మార్కులు వచ్చిన పిల్లకి సీట్ వచ్చి మా పిల్లలకి సీట్ రాక మమ్మీ మాకెందుకు సీట్ రాలేదు అని అడిగిన రోజు ఆ బాధ ఏందన్నది తెలుస్తుంది. ఆ టైంలో రోడ్లు ఉడవడం, మోరీలు కడగడం కాదు, ఏ పని చెప్పినా ఆ పిల్లలు చదివించుకోవడానికి ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటారు తల్లిదండ్రులు. కానీ ఏ పని మాకు ఇవ్వరు కదా, మీరు మేము చేసామంటే మాకు పనులు ఇవ్వరు కదా. మహా అంటే చేసుకుంటే ఊళ్ళలో చేళ్లలో పనికి పోవాలా, లేదు అంటే మీరు చెప్పిన ఈ ఫార్మా కంపెనీలు ఈ కాలేజీలలో ఊడవడానికి కడగడానికి తొమ్మడానికి రావాలా. ఫార్మా కంపెనీ రెడ్ ఉంది కదా అని చెప్పి వీళ్ళని తీసుకెళ్లి పెద్ద ల్యాబ్లో కూర్చోబెడతారు అనుకుంటున్నారా? అక్కడ కూడా మళ్ళీ పైసలు ఉన్నోనికే వాల్యూ ఇస్తారు. ఇదే మల్లారెడ్డి కాలేజ్ ఉంది కదా, కాలేజ్ మా ఉందే కదా అని చెప్పి గవర్నమెంట్ మీకు 45 మార్కులు వస్తే రిజర్వేషన్లో టీచర్లను చేసినట్టు మల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళి నేను 10వ తరగతి చదువుకున్నాను, నేను 12వ తరగతి చదువుకున్నాను, నేను లెక్చరర్ అయితే అంటే పిలిచిస్తాడు అనుకుంటున్నారా? మక్కలేదు కదా అని గేటు బయటకు పంపిస్తాడు. చదువుకున్నోడే కావాలి, నా కాలేజ్ పైకి రావాలా అని. ఇదే రెడ్ల పరిస్థితి. మీకు ఇవేవి వద్దు, మేమెంతో మాకంతా పుక్కిట్లు వస్తే తింటాం, పెడితే తింటాం, సత్యం ఉండవు వస్తాం, మీకు ఎవరి కష్టాలతో పని లేదు. నిజంగా ఒక్కొక్కటి ఒరుతూ ఉంటే అసలు ఎందుకు అరుస్తున్నారు వీళ్ళు నొప్పేంది, వీళ్ళు నిజంగా అసలు పక్కకుండోళ్ళకి ఏం అర్థమవుతుందో కానీ వాళ్ళు అరుస్తూ ఉంటే మాకైతే కామెడీగా అనిపిస్తుంది. నిజంగా వీళ్ళ కష్టపడ్డ కష్టాజితమే మొత్తం రెడ్లు దోసుకు తింటున్నట్టు, వీళ్ళు పెడితేనే రెడ్లు తింటున్నట్టు. అరే 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 ఎంతసేపు ప్రతి వాడు రెడ్ల మీదనే పడుతున్నాడు. రెడ్లు 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 రెడ్లు. మారండి, ఇప్పటికైనా మారండి. ఇంకా మారము మేము మొత్తాము అని ఎవడన్నా కింద కామెంట్ పెట్టండి, పేదరెడ్ల చూపిమని. నా అడ్రస్ పెడతా, రండి నాతో పాటు తీసుకెళ్లి చూపిస్తా పేదరెడ్లు ఎక్కడున్నారు, పేదరెడ్ల కష్టాలు ఎట్లుంటాయని. కనీసం ఊర్లలో ఎస్సీగా పుడితే డప్పు కొట్టుకొని అయినా బతకొచ్చు. ఒక రెడ్డోడు ఎట్లా బతుకుతాడు అనుకుంటారు? భూములు జాగలు లేని పేదరెడ్డి పరిస్థితి ఏంది? మరి ఎట్లే మమ్మల్ని దగ్గరికి రాని చేతిలో పైసలు లేకపోతే. ఒక గౌడ్ అనుకోండి ఇంకో గౌడికి హెల్ప్ చేస్తాడు, ఒక యాదవ్ అనుకోండి ఇంకో యాదవ్కి హెల్ప్ చేస్తాడు, ఒక మాదిగా అనుకోండి పక్క నుండి ఇంకో మాదిగకి హెల్ప్ చేస్తాడు, ఒక మాల అనుకోండి ఇంకో మాలకి హెల్ప్ చేస్తాడు. అదే ఒక రెడ్డి అనుకోండి, ఎవడన్నా కొంచెం లేనోడు ఉంటే వాడిని మొత్తం తొక్కి పెట్టిన ఆరాధిస్తాడు, దేకుడు కూడా దేకడు. అది రెడ్ల పరిస్థితి. అది వెళ్ళకుండా ప్రతివాడు రెడ్లు 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 అని ఆల్రెడీ సగం చచ్చిపోయిన రెడ్లను పట్టుకొని మీరు మొత్తం చంపేస్తున్నారు మానసికంగా. పెద్ద రెడ్లు అనండి, ఒర్రండి, పర్వాలేదు, ఉన్నారు మీరు చెప్పినట్టు రెడ్లు ఉన్నారు. 100లో 1%, 2% మాత్రమే పెద్ద రెడ్లు ఉన్నారు. పెద్ద రెడ్లు అన్న పదం మెన్షన్ చేసి తిట్టండి, చెలో మీతో పాటు మేము కూడా రెడీ, గుంజుకోండి, వాళ్ళ ఆస్తులు మొత్తం గుంజుకోండి. కానీ పేద రెడ్లు ఏమన్నారయ్యా మిమ్మల్ని రెడ్లు 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 అని ఎందుకు వస్తున్నారు? ఇప్పటికైనా కంట్రోల్లో ఉండండి. మీరు తిట్టాలనుకుంటే పెద్ద రెడ్లు అవసరమైతే పేర్లు పెట్టి తిట్టండి. ఏ ఫార్మా కంపెనీ అని చూసి మీ కడుపు మండిందో వాడిని తిట్టండి. ఇంకెవరైనా పైసలు సంపాదించుకునే వాళ్ళు కాలేజీ ఆ కాలేజ్ ఈ స్కూల్ ఆ స్కూల్ అంటున్నారు కదా, వాళ్ళ పేర్లు పెట్టి తిట్టండి మీకు దమ్ము ధైర్యం ఉంటే. వాళ్ళ ఆఫీసుల మీద, వాళ్ళ కాలేజీల మీద, వాళ్ళ వ్యవహారాల మీద, వాళ్ళ బిజినెస్ల మీద దాడి చేయండి, లాక్కోండి, వెళ్ళి అందరూ కలిసి లాక్కోండి. మీ జనాభా 90% కదా, వాళ్ళు తిప్పి తిప్పి కొట్ట 2% ఉంటారు. పేద రేట్లు ఎక్కడికి రారు, ఇలాంటి వాటికి ఎక్కడికి రారో దేనిలో తలదూర్చారు. వెళ్ళి వాళ్ళ ఇళ్ళ మీద పడి దాడి చేసుకోండి, మీకు కావాల్సింది మీరు తీసుకొచ్చుకోండి. నిజంగా మీ సొమ్ము తీసుకొని వాళ్ళు మీ సొమ్ముతో ఎంజాయ్ చేస్తే మీరు వెళ్ళి గుంజుకొచ్చుకోండి. ఏ పని చేయకుండా మీ ఆఫీసులో మీరు కూర్చొని మీ సెల్ ఫోన్లు పట్టుకొని మీరు గెలుక్కుంటూ ఉంటే మీకు ఆస్తులు రావాలి, మాకు అంతస్తులు రావాలి, మాకు కాలేజీలు రావాలి, మాకు బిజినెస్లు ఉండాలి,
మేము ఎమ్మెల్యేలు కావాలి, మేము ఎంపీలు కావాలి అంటే ఎప్పటికీ కారు, మీరు అక్కడే ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, అందరూ రెడ్లు కాదు, అందరు రెడ్లను అంటే తొక్కి పెట్టి నారా తీస్తాం. మీకు ఎవడైతే అన్యాయం చేసిండో వాడిని తిట్టండి. పెద్ద రెడ్లు, డబ్బున్న రెడ్లు అని తిట్టండి. మాకెవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ.